ఇప్పుడు మన టాపిక్లోనికి ఈరోజు అంశంలోనికి వెళ్ళక ముందుగా పోయిన వారం ఒక ప్రశ్నతో ఆపేశాను కాబట్టి ప్రశ్నకు ఆన్సర్ చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. దేవుడు సాతానును ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు ప్రశ్నించలేదు అనంటే అసలు చేసిందెవరో దేవునికి తెలుసు. చేసిందెవరో దేవునికి పక్కా తెలుసు. ఎందుకంటే ఆయనకు కనుమరుగైనదంటూ ఏది లేదు. ఇప్పుడు చూడండి, ఏదెను తోటలో ఈ ముగ్గురు మాత్రమే మనకు కనబడతారు. మొదటి వ్యక్తి దేవుడైతే దేవుణ్ణి పక్కన పెట్టేస్తే ఆదాము, హవ్వ, సాతాను, ఈ సర్పం, ఈ మూడే కనబడతా ఉన్నాయి. ఇంకొక వ్యక్తి లేరు. ఇప్పుడు ఏదైనా ఒక పొరపాటు జరిగిందంటే ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఉంటారు. అవునా కాదా? ఇంకొక వ్యక్తి చేసే అవకాశం ఉందంటారా? ఇంకొక వ్యక్తి అక్కడ తప్పు చేసే అవకాశం ఏమాత్రము? ఈ ముగ్గురిట్లలోనే ఎవరో ఒకరు దొంగ బయటపడాలంటే ఏం చేయాలి? ఫస్ట్ విచారణ చేయాలి. చూడండి, ఈ ప్రాసెస్ కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫస్ట్ తప్పు చేసింది, ఈ తప్పు చేయడానికి కారకుడిగా నిలిచింది సర్పము. రెండవదిగా అవ్వ. సర్పము చెప్పింది, అవ్వ తిన్నది. అవ్వ తీసుకెళ్ళి ఆదాముకి ఇచ్చింది. ఫస్ట్ పాము, తర్వాత అవ్వ, తర్వాత ఆదాము. దేవుడు ప్రశ్నించేది ఎలా ప్రశ్నించాడంటే రివర్స్ గేర్ వేసాడు. కింద నుండి పైకి వచ్చాడు. ఫస్ట్ ఆదామును పట్టుకున్నాడు. ఆదామా, నువ్వు పండెందుకు తిన్నావు? ఇదిగో ఈ స్త్రీయే ప్రభువా. ఓకే. అవ్వ, నువ్వెందుకు తిన్నావు? ఇప్పుడు కేసు ఎవరి మీద పెట్టాలి? సాతాను మీద. నాదేం తప్పు లేదయ్యా, సాతాను గాడు వాడు చేసినాడు. ఇదిగో సర్పం నన్ను మోసపుచ్చింది, అందుకే నేను తిన్నాను. రైట్. ఇప్పుడు సర్పం దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు చేసావంటే అక్కడ ఆప్షన్ లేదు. వాడు ఎందుకంటే దొంగతనమే చేస్తాడు. వాడు అబద్ధాలే చెప్తాడు. ఇంకా నీతులు చెప్పే పరిస్థితి లేదు. ఇంకొకరి మీదకి దోసే అవకాశం లేదు. మొత్తం మీద చిక్కుకున్నాడు. ఇక ఇంకో మాట, ఇప్పుడు సాతాను అడిగితే సాతాను అవ్వ మీదకి మరలా ఆదాము మీదకి దోసే అవకాశం లేదు. ఎందుకంటే బట్టబయలైపోయింది అక్కడ. అందుకని వాణ్ణి ప్రశ్నించే అవకాశము దేవుడు తీసుకోలేదు. వెంటనే వాణ్ణి శిక్షకు గురి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ప్రశ్నించడం అయితే కింది నుండి మీదికి, అంటే లాస్ట్ నుండి మొదటికి వచ్చాడు. ఇప్పుడు శిక్షించే విధానము క్రమంగా వస్తుంది. చూడండి, ఫస్ట్ ఎవరు తప్పు చేశారు? సాతాను, అంటే సర్పాన్ని శపిస్తూ ఉన్నాడు. తర్వాత అవ్వను శపించాడు. తర్వాత ఆదామును. ఈ ముగ్గురిట్లలో ఎవ్వరు కూడా దేవుని తీర్పు నుండి, ఆ శిక్ష నుండి తప్పించుకోలేరు. అంటే తప్పిదము చేసినప్పుడు దాని నుండి తప్పించుకునే అవకాశం ఎవ్వరికి కూడా లేనే ఖచ్చితంగా ఆ శిక్షను, ఆ పర్యవసనాన్ని అనుభవించి తీరాల్సిందే. అందుకని దేవుడు ఏ ఒక్కరిని కూడా వదలకుండా మొదట ఆ సర్పము దగ్గర నుండే మొదలు పెడుతూ వచ్చాడు. రైట్. ఆదికాండము 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై, నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. రైట్. ఇప్పుడు మొదటిగా దేవుడు ఎవరిని శపిస్తున్నాడు? అక్కడ రాయబడింది, చదవండి. సర్పముతో అంటున్నాడు, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై, నీ కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నిటను మన్ను తిందువు. జాగ్రత్తగా గమనించండి ప్రేమణ దేవుని బిడ్డలారా.
దేవుడు సర్పాన్ననగా పామును శపించాడు. మరి పామును శపించాడంటే పాము నేల మీద ప్రాకుతుందని, మన్ను తింటుంది, నువ్వు ఇక మన్ను తినాలి, బ్రతికినంతకాలం మన్ను తినాలి, పొట్టతో ప్రాకాలి అన్నాడు. అంటే అంతవరకు మరి పాముకు కాళ్ళు ఉండేవంటారా? దీంట్లో కూడా వాదాలు ఉన్నాయి. నాది రైట్ అంటే నాది రైట్ అనేటువంటి చాలామంది బైబిల్ పండితులు కూడా వారు తేల్చి చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే, అవును, మొట్టమొదటిగా సర్పానికి కాళ్ళు ఉండేవి, దేవుడు శపించినందువల్ల ఆ కాళ్ళు వెళ్ళిపోయి పొట్టతో ప్రాకడం మొదలుపెట్టింది అని అంటారు. ఓకే, అది ఒక వింతకు మనం ఓకే అనుకుందాం. మరి తర్వాత దేవుడు శపించిన మాట ఏంటంటే, మన్ను తిందువు అన్నాడు. మరి పాములు మన్ను తింటాయా? మన్ను తినే పాము ఒకటి ఉన్నది, మన్ను తినే పాము అంటారు. మిగిలిన పాములన్నీ మన్ను తింటాయా? ఏదో ఒక ఎలకనో కప్పనో దాన్నో దీన్నో మింగేస్తాయి. మరి మన్ను తినవు కదా. మరి దేవుడు అసలు ఏంటి శపించింది అనేటటువంటిది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఇప్పటికీ కూడాను. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఒకవేళ సర్పమును శపించడం, మరి ఇక్కడ పశువులన్నిటిలో అనేటటువంటి మాట, భూజంతువులన్నిటిలో అనేటటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది వాస్తవముగానే కనబడుచున్నది. వాస్తవానికి సర్పమును అనగానే కేవలము సర్పమునే కాదు కానీ దేవుడు సాతాన్ని శపిస్తున్నాడు. ఎవరిని శపిస్తున్నాడు? సాతాన్ని శపిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. మన ఎద్దు ఉన్నదనుకోండి, ఎవరిని పొరపాటున పొడిచి చంపింది, దానికి శిక్ష ఎవరికేస్తారు? ఎద్దుకా? కాదు, యజమానికి. అవునా కాదా? అంటే దానికి కారకులు వారే అవుతారు. ఇప్పుడు సాతాను వాడు డైరెక్ట్గా వచ్చి హవ్వను శోధించలేదు. ఒక సర్ప రూపాన్ని వాడు ధరించుకొని వారిలో కలిసిపోతున్నట్టుగా, మరి ఎప్పుడు కూడా జంతువులన్నిటి మధ్యలో తిరిగే వాళ్ళు ఆదామవ్వలు ఆ రీతిగా వారిని దర్శించడానికి వచ్చాడు. వచ్చి సర్పము రూపములో శోధించాడు. అవ్వకు కనబడిందంతా సర్పము రూపమే, కానీ వెనకాల ఆలోచన అంతా కూడా, ఈ కుట్రంతా పన్నింది సాతానుగాడు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దోంబిడ్లారా, దేవుడు ఆ సర్పాన్ని శపిస్తూనే మరి సాతానును శపిస్తూ ఉన్నాడు. ఒక విధంగా మరి ఇప్పటికీ మనం గమనించినట్లయితే ప్రతి పాము కూడా నేల మీద ప్రాకుతూనే ఉంటుంది. ఇంకా మీరు బాగా గమనించినట్లయితే నేల మీద అయితేనేది బాగా పాకగలదు. ఇలా బండ మీద పడేసాం అనుకోండి, అది ప్రాకలేదు, అది అక్కడనే ఉంటుంది. అది దాన్ని ఏమంటారు, స్లిప్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ దూరం అంత ఫాస్ట్గా వెళ్ళలేదు. నేల మీద అనుకోండి, చిటికేసే లోపల ఇక్కడ నుండి అక్కడికి మాయమైపోతుంది. అంత పవర్ ఉంటుంది దానికి. అందుకని మరి అటు సర్పాన్ని కూడా శపించడం మనం గమనిస్తాము. అయితే మరి సాతాను ఈ రూపములో, ఈ విధానములో ఎలా శపించాడంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్ను మట్టిపాలు చేస్తాను, నిన్ను ఏమంటారు, మట్టి కరిపిస్తాను అని శపించినట్లుగా మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ప్రేమైన దోంబిడ్లారా, దేవుడు మరి సాతానును ఈ రీతిగా శపిస్తూ తన తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సాతాను మీద ఇప్పుడు నేరారోపణ జరిగింది. సాతాను మీద నేరారోపణ జరిగింది. సాతానుడు ఏమనుకున్నాడంటే, ఆదామవ్వలను చేశాడు కదా, వీళ్ళ చేత పండు తినిపించి, ఇదిగో నీవు సృష్టించిన నీ ప్రజలే నీ ఆజ్ఞను ధిక్కరించారు, మరి నన్నేమో పైనుండి తన్ని ధర్మేశావు కదా, వీళ్ళ సంగతి ఏంటని వీడే దేవుణ్ణి ప్రశ్నించుదాం అనుకున్నాడు. అవకాశము దేవుడు వానికి కల్పించలే, వాణ్ణి ప్రశ్నించనివ్వలేదు. దేవుడు కూడా వాడిని ప్రశ్నించకుండానే శిక్షకు గురి చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం, పాపము ఎప్పుడైతే ప్రారంభమైందో దానికి మరి రక్షణ కూడా, దానికి విరుగుడు కూడా అదే సందర్భంలో
ప్రారంభించబడిందనేటువంటి ఆత్మీయ సత్యాన్ని ఇక్కడ మనము గుర్తించాలి. ఇక్కడ ఈ భాగములో ఈ 14వ వచనములో 2 కార్యాలు. ఒకటి, అక్షరార్థంగా మనం గమనిస్తే సర్పమును దేవుడు శపించాడు. వాస్తవానికి అది ప్రాకుతూనే ఉంటుంది. మరి అప్పుడు ఎలా ఉండేదో మనకు తెలియదు. 4 కాళ్ళు 5 కాళ్ళు మనకు తెలియదు ఎన్ని కాళ్ళు ఉన్నాయో. కానీ శపించబడిన మాట వాస్తవం, ఇప్పటికి కూడా అది ప్రాకుతూ ఉంటుంది. రెండవదిగా, మరి మండు తినే విషయంలో కాస్త వ్యత్యాసం మనకు కనబడుతూ ఉంటుంది. మనకు చూసినప్పుడు, మనము కనబెట్టినప్పుడు మాత్రం ఏదో ఎలుకనో కోన్నో కప్పనో తినడానికి మన ఇళ్ళలోకి వస్తుంది కనుక అవే తింటాయి అనుకుంటాం. మరి అడవిలో అది ఏం తింటుందో మనకు తెలియదు. రైట్. మొత్తం మీద దేవుడు సర్పాన్ని శపించాడు. సర్పాన్ని శపిస్తూనే సాతాన్ని కూడా శపించాడు. ఇక నుండి నీ జీవితం కూడా ఇదిగో ఈ సర్పములాగా నేలపాలు చేస్తాను బిడ్డ నిన్ను అనేసి శపించాడు. అసలైనటువంటి విషయాన్ని మరలా 15వ వచనంలో చెప్పడం మనం గమనిస్తాం. 15వ వచనం చదవండి ఇప్పుడు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదువు. ప్రేమన దౌం బిడ్లారా, ఇప్పుడు లిటరల్గా ఇక్కడ మొదటి అనగా 14వ వచనంలో ఇండైరెక్ట్గా ఒకవైపు సర్పమును శపిస్తూనే ఆ సర్పాన్ని వాడుకున్నటువంటి సాతాను గాన్ని ఇండైరెక్ట్గా శపించడం మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఒక్క మాటలో నిన్ను నేల గరిపిస్తా, మన భాషలో చెప్పాలంటే నాలకేసి కొడతా అంటాం చూడండి, అదన్నమాట. అంటే బండకేసి కొడతా, నాలకేసి కొడతా అంటాం చూడండి, కోపం వస్తే. ఆ మాట ఆ విధంగా దేవుడు వాడిని శపించాడు. ఇప్పుడు లిటరల్గా అక్షరార్థంగా సరైనటువంటి విధానంలో సాతాన్ని శపిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ శపించేది మరి మనము చాలా జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ప్రశ్న యవనస్తులకు, ఇందులో ఎంతమంది వ్యక్తులు కనబడుతున్నారు ఒకసారి లెక్క చెప్తారా తొందరగా? దేవుడు, సాతాను, స్త్రీ సంతానం, ఈ 4 వ్యక్తులను మనం గమనిస్తాం. జాగ్రత్తగా గమనించాలి ప్రేమణ దౌం బిడ్డలారా. ఇందులో మనకు 3 పోరాటాలు కనబడతాయి. ఇంకో మాటలో చెప్పాలి, 3 యుద్ధాలు. ఎన్ని యుద్ధాలు? 3 యుద్ధాలు కనబడతా ఉన్నాయి. మొదటి యుద్ధము అదే అక్కడ వ్రాయబడినది, ఏమని చదవండి? నీకును స్త్రీకిని. రైట్. నీకు స్త్రీకి ఒక యుద్ధం జరుగుతుంది. తర్వాత ఈ స్త్రీ సంతానమునకు, తర్వాత ఈ సర్పము సంతానమునకు ఒక యుద్ధం జరుగుతుంది, 2 యుద్ధాలు. తర్వాత నీవు దానిని తల మీద కొట్టుదువు, నీవు దానిని మడమ మీద కొట్టుదువని చెప్పాను. ఇది 3వ యుద్ధం. ఈ 3 రకాలైనటువంటి యుద్ధాలు, అక్కడ ప్రవచింపబడినటువంటి యుద్ధాలు నేటికి కూడా జరుగుతున్నాయి. అవి ఎలా జరుగుతున్నాయి ఏంటనేటువంటి విషయాలు మనం ముందు నేర్చుకుంటాం. అయితే జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దౌం బిడ్డలారా, ఇక్కడ నీకు మరియు స్త్రీ అని వ్రాయబడినది. మొదటిది నీకు అనగా సర్పమునకు స్త్రీకి. 2వ యుద్ధము నీ సంతానం అంటే సర్ప సంతానమునకు స్త్రీ సంతానానికి, ఇది 2వ యుద్ధం. 3వ యుద్ధం ఏంటంటే అది అన్న చోట అతను అనేటటువంటి పదజాలం హీబ్రూలో వ్రాయబడింది. మీరు కింద ఫుట్నోట్లో వ్రాయబడి ఉంటుంది, అతడు అనే ఆయన అనేటటువంటి మాట వ్రాయబడుతుంది. అంటే ఆయనకు అంటే ఎవరు? స్త్రీ సంతానం. తర్వాత నీవు అంటే సాతాను. ఆయనకు స్త్రీకి సాతానుకు మధ్యలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆయన అంటే ఎవరు? ఈ విషయాలన్నీ కూడా మనం ముందు నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రేమణ దౌం బిడ్డలారా, ఇక్కడ
మనకు ప్రాముఖ్యంగా కనబడుతున్నటువంటి ఒక పదం ఏంటంటే, ఒకటి ఎటు తిరిగి మూడిట్లలో 3 యుద్ధాల్లో సాతానుగాడు పర్ఫెక్ట్గా ఉన్నాడు. 3 యుద్ధాల్లో సాతానుగాడు ఖచ్చితంగా ఉన్నాడు. మరి ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఇంకా ఈ యుద్ధాల్లో ఎవరెవరు ఉన్నారని ఆలోచన చేసినట్లయితే ఒక స్త్రీ మనకు ప్రత్యేకంగా కనబడుతుంది. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరంటారు? చాలామంది అవ్వ అని అనుకున్నారు. ఓకే, రైట్. ఒకవేళ అవ్వనే ఆ స్త్రీ అయితే ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే, సాతానుగాడు మొదట స్త్రీతో యుద్ధం చేస్తాడు. మరి అవ్వతో యుద్ధం చేశాడు ఎప్పుడన్నా? ఒక్కసారి పండు తినిపించాడు, వెళ్ళిపోయాడు. తర్వాత చరిత్రలో ఇంకా వేరే అధ్యాయుల్లో సాతానుగాడు వచ్చి అవ్వతో పోరాడినట్లు ఎక్కడైనా ఉన్నదా? నో చాయిస్ లేదు. కాబట్టి అవ్వ కాదు. రెండవదిగా చాలామంది స్త్రీ ఎవరు అని అంటే కన్యమరియా అనుకుంటారు. ఎవరు? కన్యమరియా, తల్లి అయినటువంటి మరి యేసుప్రభుల వారి తల్లి అయినటువంటి మరియా అని అంటారు. ఆ స్త్రీ కన్యమరియని అయితే మరి సాతానుగాడు ఎప్పుడన్నా మరియమ్మను శోధించినట్లుగా, కష్టపెట్టినట్లుగా, యుద్ధం చేసినట్లుగా, అంటే ఏదో ఒక విధంగా కష్టాల పాలు చేసినట్టుగా ఏమన్నా కనబడుతుందా అంటే ఏమీ లేదు. ఆ ప్రసవ వేదన పడి అది ప్రవచనానుసారంగా మెస్సయ్య వచ్చినప్పుడు ఆ రీతిగా జరుగుతుందని జకర్యా గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఆమె బిడ్డను కనింది. అంతవరకే కానీ మరలా ఎప్పటికి కూడా వారి మధ్యలో వైరము లేదు. కాబట్టి అందులో ఎవరు కన్యమర్య అనుకోవడానికి ఏ విధమైన అవకాశము లేదు. ఇప్పుడు అవ్వ కాదు, కన్య అయినటువంటి మరియ కాదు. ఇంకో వాదన ఉన్నది ఏంటంటే, ఈ స్త్రీ ఎవరంటే మానవాళి అందరూ కలిసి ఈ స్త్రీ అనేసి అన్నారు. రైట్, మానవాళి అందరూ కలిసి, ఈ లోకమంతా కలిసి ఆ స్త్రీతో పోల్చుకుంటే మరి స్త్రీ సంతానం ఎవరు? స్త్రీ సంతానం ఎవరు? అక్కడ ఒక ప్రశ్నార్థకం మిగిలి. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఇటు అవ్వ కాదు, కన్య మరియా కాదు, తర్వాత ఇంకా మానవాళి కూడా కాదు. మరి ఎవరు ఈ స్త్రీ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే జాగ్రత్తగా గమనించండి. లాకు తయారు చేసినోడు దానికి కీ కూడా ఎక్కడో చోట పెట్టింటాడు. ఇక్కడ దేవుడు ప్రవచనం, భవిష్యత్తులో జరగబోయే అద్భుతమైనటువంటి బైబిల్ అంతటికీ ఒక మూల వాక్యం ఇది. మొట్టమొదటి ఒక ప్రవచనముగా అక్కడ చెప్పబడతా ఉన్నది. జ్ఞాపకం చేసుకుందాం. ఈ స్త్రీ ఎవరో మనము తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథంలో మనకు ఆ కీ దొరుకుతుంది. ప్రకటన గ్రంథం తీయండి అందరూ కూడా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి ఫాస్ట్గా. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచిక కనబడెను. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచిక కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మీరు కాస్త లెక్కబెట్టి చెప్పాలి. ఏమన్నా బిడ్డలు ఫాస్ట్గా. ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ స్త్రీ ఎవరో మనము నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 3 యుద్ధాలు దేవుడు ప్రకటించాడు. మనకు అక్కడ కనబడుతుంది సర్పాన్ని శపించినట్టుగా, కానీ సర్ప రూపములో ఉన్నటువంటి, సర్ప రూపాన్ని ధరించుకొని వచ్చినటువంటి సాతాన్ను దేవుడు అక్కడ శపిస్తూ ఉన్నాడు. నీకును
స్త్రీకి వైరము కలుగజేస్తున్నాను, వైరము కలుగుతుంది. అంటే ఆ స్త్రీ ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. తర్వాత స్త్రీ సంతానము ఎవరో నేర్చుకోవాలా. తర్వాత ఆయన అంటే ఈ ముగ్గురు కూడా సాతాను గానితో పోరాడుతారు అని అక్కడ చెప్పబడిందన్నమాట. ప్రేమన దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ కనబడుతున్నటువంటి స్త్రీ సంఘము అనేటటువంటి వాదన ఇప్పటికి కూడా కొంతమందిలో బైబిల్ పండితుల్లో ఉన్నది. అయితే సంఘము కాదు అని చాలామంది గొప్ప బైబిల్ తత్వవేత్తలు చెప్పినటువంటి మాట. కొంతమంది అవునని, కొంతమంది కాదని. అయితే వాస్తవానికి కాదు, సంఘము కానే కాదు ఆ స్త్రీ. జ్ఞాపకం చేసుకోవాలా, అసలు ఎవరు ఈ స్త్రీ అనంటే, ఈ స్త్రీ గురించి మనకి ఇక్కడ 3 మాటలు మనం చూస్తాం. ఒకటి, సూర్యుని ధరించుకున్నది. రెండవది, చంద్రుని మీద నిలబడుతుంది. మూడవది, 12 నక్షత్రాలు గల కిరీటము పెట్టుకున్నది. ప్రేమను దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. సూర్యుడు అనేటటువంటి మాట దేవుడైన యెహోవాను సూచిస్తుంది. ఎవరిని? దేవుడైన యెహోవాను సూచిస్తుంది. నీతి సూర్యుడు నీ మీద ఉదయించును అని మనం వాక్యంలో చూస్తాం. ఆ నీతి సూర్యుడే ఈ యెహోవా దేవుడు అని మనం ప్రవచన గ్రంథాల్లో చూస్తాం. ఈ సూర్యుడు అనేటటువంటి మాట దేవునికి సాదృశ్యముగా ఉన్నది. చంద్రుడు అనేటటువంటి మాట దేవుని సంఘము, ఇదిగో ఇలాంటి సంఘమునకు సాదృశ్యముగా ఉన్నది. అందుకే పేతురు భక్తునితో యేసుప్రభుల వారు అంటారు, పేతురు నీ మీద నా సంఘము కట్టుదును అంటాడు. పేతురు అనంటే బండ అనర్థం. అంటే బండ మీద, అంటే కదలనటువంటి స్థిరమైనటువంటి సంఘాన్ని నేను కడతాను. దాని మీద ఎంత చక్కగా నిలబడినా అది పడిపోదు. 12 నక్షత్రాలు ఎవరు అనంటే యాకోబు సంతానం, 12 గోత్రాలు. ఎందుకంటే యోసేపు కళలు మనందరికి గుర్తున్నాయి కదా. చిన్నవాడై ఉన్నప్పుడు అన్నలందరూ కలిసి గడ్డి మోపులు ఎత్తుకొస్తూ ఉంటే, ఆ గోధుమ గడ్డి మోపులు ఎత్తుకొస్తూ ఉంటే ఇతను కలబడింది, అన్న మాకు కలబడింది అని చెప్తా ఉంటే, ఏం కలబడింది అని అంటే, నేను ఒక మోపు ఎత్తుకొని వచ్చి అక్కడ పెట్టాను, మీరందరూ పెట్టారు, నా మోపు ఒక్కటే నిలబడింది, మీ మోపులన్నీ నా చుట్టూ. తర్వాత మళ్ళొకసారి 12 నక్షత్రాలు కనబడ్డాయి, నాకు అవన్నీ సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు కూడా నాకు నమస్కారం చేస్తున్నాయి అన్నాడు. అంటే సూర్యుడు అంటేనేమో యాకోబు, ఆయన కళ అర్థం. సూర్యుడు అంటే యాకోబు, చంద్రుడు అంటే అమ్మ, తల్లి అప్పటికి చనిపోయింది. తర్వాత ఈ 11 మంది అన్నదమ్ములు. జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే సూర్యుని ధరించడం అంటే ఆరాధించడం. అంటే యెహోవాను ఆరాధిస్తూ నూతన సంఘం మీద నిలబడి 12 గోత్రములు కలిగిన ఇశ్రాయేలు జనాంగమే ఈ స్త్రీ. హల్లెలూయా. మీరు ఎక్కడైనా యెషయా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, కొన్ని గ్రంథాలు మీరు పరిశీలన చేసినట్లయితే, ఓ సియోను కుమారి అంటే స్త్రీలతో పోల్చి ఒక జనాంగాన్ని పిలుచుట మనం గమనిస్తాము. స్త్రీలతో కన్యక, సంఘాన్ని కన్యక అని పిలవడం జరిగింది. కొన్ని జనాంగాలకు కొన్ని పేర్లు పెడతా ఉంటారనమాట. ఆ విధంగా ఈ స్త్రీ ఎవరు అనంటే ఇశ్రాయేలు జనాంగమునకు సాదృశ్యముగా ఉన్నది. జ్ఞాపకం చేసుకోవాలి, ఇశ్రాయేలు జనాంగం మీద సాతానుడు యుద్ధం చేస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోం. అందుకే మీరు గమనించలేదు, అబ్రహాము కాలము నుండి కూడా ఇశ్రాయేలు జనాంగం మీద పడ్డాడు వాడు. మోషే పుట్టినప్పుడు ఆ పిల్లలందరినీ చంపించే కార్యక్రమం పెట్టుకున్నాడు. పురుషులెవరు కూడా మిగలకూడదు, అందరినీ చంపేయండి, వాళ్ళని ఇక్కడే మట్టు పెట్టేయండి నాయనా. కానీ సాతానుడు ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు కానీ గెలవలేడు. ఇది మొదటి యుద్ధం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. మొదటి యుద్ధము సాతాను ఎవరితో చేస్తాడంటే ఇశ్రాయేలు జనాంగం అంటే స్త్రీతో.
ఇశ్రాయేలు జనాంగముతో చేస్తాడు. ప్రేమణ దోంబిట్లరు, అందుకే మీరు ఎస్తేరు గ్రంథంలో మీరు గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథంలో దేవుడు సాతాను అనే 2 పదాలు కనబడవు. మీరు గమనించినట్లయితే దేవుడు సాతాను అనే 2 పదాలు కనబడవు, కానీ ఈ ఇద్దరు కార్యాల గురించి కూడా అక్కడ రాయబడతా ఉంటుంది. అంటే దేవుని ప్రజలైనటువంటి ఈ యూదులందరినీ కూడా వాడు మట్టు పెట్టాలని హామాను చాలా ప్రయత్నం చేస్తాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అది దరిదాపుగా ఆ పర్షియా దేశంలో నుండి 127 సంస్థానాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 127 సంస్థానాలలో యూదులు చెల్లాచెదరైపోయి బ్రతుకుతున్నారు అక్కడ. ఈ ఒక్క మొర్దెకై హామానుకు నమస్కారం చెయ్యలేడు. ఒకవేళ కోపం ఉంటే గీపం ఉంటే అతను ఒక్కడిని చంపేసినా అతని మీద పగ తీర్చుకున్నా సరిపోతుంది. కానీ చూడండి, ఇతడు ఒక్క నమస్కారం చేయనందుకు యూదా జాతిని అంతటినీ అసలు భూమి మీద లేకుండా చేద్దామని రాజు దగ్గర ఆజ్ఞ జారీ చేసుకున్నాడు హామాను. ప్రేమణ దోంబిడ్లారా, అంటే 127 సంస్థానాలలో ఉన్నటువంటి యోధులందరినీ ఒక్క దెబ్బతో లేపేయాలేక ఇశ్రాయేలు సంతానమే ఉండద్దు. అసలు ఇశ్రాయేలు సంతానం మీద ఎందుకు అంతానంటే, స్త్రీ ఉన్నది. స్త్రీతో యుద్ధం చేస్తే స్త్రీ ద్వారా ఇంకొకరు ఎవరు వస్తారు? జనాంగం వస్తుంది, స్త్రీ సంతానము. మరిక అతను వస్తే మామూలుగా ఉండదు. అందుకని వాడేం చేస్తున్నాడంటే ఇక్కడే మట్టు పెట్టాలని చూస్తూ ఉన్నాడు. అందుకే మీరు ఇప్పటికీ గమనించండి, ఇప్పటికీ కూడా మీరు ఫోన్లు తెరిచినా పేపర్లు చూసినా ఇప్పటికీ ఇశ్రాయేలు దేశం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇశ్రాయేల్ జనాంగం మీద ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. పక్క దేశాల నుండి బాంబులు పోతానే ఉన్నాయి. ఇది ఇప్పటి నుండి జరుగుతున్నది కాదు, ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడి నుండి ఏ బాంబులు వస్తాయో తెలీదు ఇశ్రాయేలు పట్టణానికి. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఇప్పటికి కూడా ఈ మధ్య కాలంలో కూడా గాజాకు ఇశ్రాయేల్కు మధ్యలో యుద్ధం జరిగింది. ప్రేమణ దోంబిడ్లారా, అసలు దేశాన్నే లేకుండా చేయాలని అపవాది ప్లాన్ చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అది ఒప్పుకోలే. దేవుడు తన ప్రజల పక్షాన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రేమణ దోంబిడ్లారా, ఇశ్రాయేల్ సైన్యాన్ని నాశనం చేయాలని వాడు చూస్తాడు. అబ్రహాము జనాంగం భూమి మీద ఉండొద్దు. మరి మనం అన్యజనులం కదండి అని అంటే, మనము కూడా అబ్రహాము సంతానముగా, వాళ్ళు భౌతికంగా అబ్రహాము సంతానమైతే మనమందరము కూడా ఆత్మీయంగా అబ్రహాము సంతానమయ్యాం. జక్కయ్య కూడా అన్యుడే, కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభు ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. కాబట్టి మనము కూడా ఆత్మ సంబంధంగా అబ్రహాం బిడ్డలం. కాబట్టి ఈ రోజున నిన్ను నన్ను కూడా క్రైస్తవ సంఘాన్ని కూడా వాడు ఏం చేశాడంటే టార్గెట్ చేశాడు. అందుకని మన మీద కూడా దొమ్మిగా పడతాడు. అందుకే మనము అయ్యో ప్రభుని నమ్ముకుంటే కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి అంటారు. మరి ఎందుకు ఈ కష్టాలు అంటే, ఇదిగో అపవాది ఏదో ఒక రూపంలో నిన్ను ఈ దారి తొలగించే ప్రయత్నం చేస్తాడు. నాశనం అయిపోతున్న వారిని, భక్తి చేయని వారిని ఎవరిని కూడా వాడు పట్టించుకోడు. కానీ వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూనే ఉంటాడు ఆనాటి నుండి ఈనాటి వరకు. ఇది మొదటి యుద్ధం. మొదటి యుద్ధం ఎవరితో? స్త్రీతో. స్త్రీ అంటే ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. ప్రేమణ దోంపిట్లార, రెండవ యుద్ధము స్త్రీ సంతానం మరియు సాతాను సంతానం. జ్ఞాపకం చేసుకోవాలా? మరి జ్ఞాపకం చేసుకో. మత్తయి సువార్త 3:7 ఫాస్ట్గా చదవండి. మత్తయి సువార్త 3:7 చదవండి. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తిసం పొందడానికి వచ్చుట చూచి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. ఇక్కడ యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను
పరిసయ్యులు సద్దుకైలు అక్కడ బాప్తిసం పొందడానికి వస్తూ ఉన్నారు. వారికి మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు, దేవుని మీద నమ్మకం లేదు. ఒక బాప్తిసం అంటే ఏంటో కూడా తెలీదు. అందరూ పొందుకుంటున్నారుగా, మేము కూడా పొందుకుంటామండి అని వస్తే సర్ప సంతానమా అని సంబోధిస్తున్నా. అంటే సైతాను పిల్లలారా, అపవాది సంబంధులారా. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో కూడా మనం ఆ మాటలు గమనించవచ్చు. ప్రేమను దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 10 వచనాల్లో దేవుని సంతానం గురించి మనం నేర్చుకుంటాం. అంటే ఇక్కడ దేవుని సంతానము, సర్ప సంతానం అంటే సాతాను సంతానము ఎలా గుర్తించవచ్చు అనంటే, ఎవరు ఎలాంటి వారో వారి క్రియలు మనకు చెప్తాయి. అవునా కాదా? వారి మాట తీరు, వారి ప్రవర్తనను చూసి వీళ్ళు దేవుని సంబంధులా, అపవాది సంబంధులా మనకు అర్థమవుతుంది. ఈ రోజున మనకు అదే కదా, ఈ రోజున యుద్ధాలు కూడా దేవుని పిల్లలకును, ఇదిగో ఇష్టానుసారంగా బ్రతికే అపవాది ప్రజలకును ఇప్పటికి కూడా యుద్ధము జరుగుతూనే ఉన్నది. నాదే రైట్ అని, నాదే నెగ్గాలని, మేమే రైట్ అని ఈ రోజున ఇప్పటికీ కులాల పేరిట, మతాల పేరిట, లేకపోతే ఇదిగో జాతుల పేరిట, దేశాల పేరిట, ప్రాంతాల పేరిట ఎన్నో గొడవలు, అహంకార భావనలు మనుషుల్లోనికి వచ్చేస్తూ ఉన్నాయి. ఎన్నో కల్లోలమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దోంబిడ్లారా. సృష్టి ఆరంభము నుండి ఈ 2 జనాంగాల మధ్య ఇప్పటికీ యుద్ధం జరుగుతూ ఉన్నది. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో స్త్రీ నుండి ఎందుకు వీళ్ళ మీద అటాక్ చేస్తాడు ఇప్పుడు అపవాది అనంటే, ఇదిగో జనాంగం ఎవరు? ఇశ్రాయేలు జనాంగములో నుండి ఇదిగో పవిత్రంగా జీవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. వీళ్ళు పవిత్రంగా జీవిస్తారు. ఈ పవిత్రంగా జీవించే వాళ్ళలో నుండి ఇంకా అతి పవిత్రుడైన మరి యొక్క సంతానం వస్తుంది. ఆ సంతానము రాకుండా చేయాలనేదే సాతాను టార్గెట్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, ఆ రీతిగా చెడ్డవాళ్ళ జోలికి వాడు పోడు. ఎవరైతే బాగా బ్రతుకుతారో, ఎవరైతే నమ్మకంగా జీవిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాని వల విసరడానికి వాడు ప్రయత్నము చేస్తూ ఉంటాడు. అందుకని జ్ఞాపకం చేసుకోవాలా, ఇప్పటికి కూడా ఇదిగో మనకు ఆత్మీయ పోరాటం ఇంకా జరుగుతూనే ఉన్నది. మందిరానికి బైబిల్ పట్టుకొని వెళ్తాం, ఏం వెళ్తావులే ఈరోజు పోరాటం. దాన్ని ఎంతమంది నెగ్గి వస్తున్నారో, ఎంతమంది గెలుస్తున్నారో. అపవాది నీ మనసులోకి ఆలోచన కలగజేస్తాడు. వెళ్ళి అక్కడ కూర్చునేది ఏమున్నది? నిద్రపోవడానికే కదా. ఈయన్నే ఫ్యాన్ వేసుకో, చల్లగా మంచం ఉన్నది, ఆడు పోయి కూర్చున్నామంటే నడుములను వస్తాయి. ఆ పాస్టర్ గంటలు సావ చంపుతాడు. ఎందుకట్ట? ప్రశాంతంగా టీవీ పెట్టుకొని కూర్చో. ప్రేమణ దోంబిడ్లారా, ఇవన్నీ కూడా మనకు పోరాటాలే, ఆటంకాలే, ఆక్షేపణలే, శోధనలే. వాటన్నిటినీ నువ్వు జయించి నువ్వు దేవుని ఆరాధించగలిగిన స్థితిలోనికి రావాలి. ఇదిగో నిన్ను వాడు ఓడించడానికే ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ప్రేమణ దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా సాతానుతో అనగా సాతాను మరి ఇదిగో స్త్రీ సంతానము అనగా యేసుక్రీస్తు ఉంటాడు దీంట్లో. ఇశ్రాయేలు ప్రజలు, వాగ్దానంలోనికి వచ్చిన సంఘ విశ్వాసులమైనటువంటి మనము దేవుని ఆరాధించే గుంపంతటిని వాడు టార్గెట్ చేసి యుద్ధం చేస్తానే ఉంటాడు. చివరిగా 3వ యుద్ధం మనం గమనించినట్లయితే, 3వ యుద్ధం ఏంటి? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో 3వ యుద్ధం ఏంటి? అతడు నిన్ను, అది అన్న చోట అతడు అని మనము చదవండి. అతడు నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమె మీద కొట్టుదువు. రైట్. అతడు అంటే ఎవరు? ఇప్పుడు స్త్రీ సంతానం వచ్చాడా లేదా? రైట్. ప్రకటన గ్రంథం ఇప్పుడు చదివిందే చదవండి, నేను ముగిస్తాను. ఇక
చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. స్త్రీ గర్భము ధరించిన స్త్రీ కనబడుతూ ఉన్నది, ఘట సర్పము కనబడుతూ ఉన్నది. ఆ ఘట సర్పమే, అక్కడ సర్పమే, ఇక్కడ సర్పమే. వాడే వీడు, ఆ సైతానుగాడే ఇక్కడ ఉన్నాడు. చూడండి, ఎక్కడ పోయినా ఉంటాడు. ఆది కాండంలో ప్రారంభములు ఉన్నాడు, ముగింపులో ఉన్నాడు. ఆ ఘట సర్పం వీడు. అక్కడ చెప్పబడిన స్త్రీ ఇదిగో ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఆ స్త్రీ ఇశ్రాయేల్ జనాంగానికి సూచనగా ఉన్నది. ఇప్పుడు కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. కన్ననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె కంటూ ఉంటే అక్కడేం పని వీనికి? అక్కడ దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు? స్త్రీ ప్రసవిస్తూ ఉంటే అక్కడనే కాచుకొని కూర్చున్నాడు. ఎందుకంటే బిడ్డను మింగేసేయాల. మీరు అందుకే గమనించారా? యేసు ప్రభుల వారు పుట్టిన వెంటనే 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బిడ్డలందరినీ హతం చేయాలని హేరోదు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఎంతమంది గుర్తుంది? 2 సంవత్సరాల లోపు పిల్లలను బ్రతకనియొద్దు అని ఆజ్ఞ జారీ చేశాడు. అంటే వాని టార్గెట్ ఏంటి? యేసు ప్రభు ఈ లోకానికి రావద్దు. ఎందుకంటే ఈ వీళ్ళతో మనము యుద్ధం చేసినా ఆయన చూసుకుంటా ఉన్నాడు, మనల్ని గెలవనివ్వట్లేదు. ఆయన వస్తే కాదు, ఎందుకంటే ఆయన తల చితగొదొక్కేస్తాడు. ప్రేమను దోమ పిల్లలు జ్ఞాపకం చేసుకుందాం. అందుకని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సాతాను యేసు ప్రభును మొదట్లోనే తుడిచిపెట్టాలనుకున్నాడు. మొట్టమొదటనే తుడిచిపెట్టాలనుకొని చాలా ప్రయత్నాలు చేసి, ప్రేమణ దోమ బిడ్లారా, ఏ రీతిగానైనా చంపాలని ఏ రోజుకి అసలు అవసరమే లేదు. అది వానిలో మనసులో టార్గెట్ పెట్టేశాడు. ఎవడు ఏంటి నేనుండగా నాకు అపోజిట్గా రాజు పుట్టాడా? లేదు 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 అని ఆజ్ఞ జారీ చేయించాడు. కానీ దొరికాడా యేసు ప్రభు? దొరికాడా? దొరకలే. దేవుడు తప్పించాడు. ఎందుకంటే వాని తల చితక్కొట్టాలి. ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే, సాతాను తలను యేసు ప్రభువు చితగొట్టాడా లేదా? ఓకే, తొక్కేశాడు అని అంటే మరి ఇంకా ఎందుకు వాని బలము పనిచేస్తూ ఉన్నది? ఇంకా వాని కార్యాలు ఉన్నాయంటారా? లేవంటారా? ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఇంకా వాని అటాక్లు ఇంకా జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు జరుగుతున్నాయి? ఒకవేళ అవును అనంటే మరి ఎందుకు వాని కార్యాలు జరుగుతున్నాయి? లేదు అనంటే మరి ఇంకెప్పుడు జరుగుతుంది? కాబట్టి ఈ ప్రశ్నలకు ఆలోచనలు చేస్తూ వచ్చే ఆదివారం తొందరగా రండి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఈ యుద్ధంలో మనం పోరాడాల. ఎందుకంటే ప్రతినిత్యము సాతాను మనల్ని వేధిస్తానే ఉంటాడు, శోధిస్తానే ఉంటాడు. ఇశ్రాయేలు జనాంగమును శోధిస్తూనే వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని దాటించకుండా చేయాలనుకున్నాడు, దాటించాడు ప్రభువు. కనాను దేశానికి రానియకూడదు అనుకున్నాడు, ప్రభు తీసుకెళ్ళాడు. యేసు ప్రభుల వారిని అసలు పుట్టించకూడదు, అసలు ఈ భూలోకంలో లేకుండా చేయాలనుకున్నాడు. కానీ శిల్వ కార్యాన్ని కూడా ఆపు చేయాలనుకున్నాడు. కానీ ప్రేమణ దొంబుల అన్నీ జరుగుతానే ఉన్నాయి. ఈ రోజున నేను సాతాన్ని ఎదిరించే స్థితిలో ఉండాలి. అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోనుడి వాక్యాలు కలిగిస్తూ ఉన్నది. ఎందుకంటే వాడిని ఎదిరించకపోతే, వానికి లోబడితేదిగో పాపము చేసి మనము కూడా ఆదాము వల్లాగా తలదించుకునే స్థితి, ఏదేను తోటల నుండి వెళ్ళిపోయే స్థితి కలుగుతుంది. కనుక ఐలారమలారా, ఈ యుద్ధంలో మనం సిద్ధ మనస్కులమై ఉండి ఈ ఆత్మీయ పోరాటం అనునిత్యం పోరాడే స్థితిలో ఉండాలని మనవి చేస్తా ఉన్నాను. అందరూ కూడా ప్రభువా, నేను అపవాదికి చోటివ్వను, నేను భయభక్తులు కలిగి నేను నమ్మకంగా జీవిస్తూ నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానని ఒక తీర్మానము చేసుకొనండి.